దయగల తండ్రి, కృపగల మా దేవ, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నీతి సూర్యుడవు, స్వయంభవుడవు, శ్రీమంతుడవు తండ్రి, ఆది సంబుతుడవు మా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, పూజిస్తున్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం మా ప్రభా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఒక నూతన దినాన్ని దయా కిరీటం ఇచ్చి ఈ రీతిగా ప్రభా ఉదయకాలమున ప్రభా మేమందరము కలిసి ఈ ప్లాట్ఫామ్పై రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అయ్యా, ఈ కుడికకు మీరే అధ్యక్షత వహించండి, సహాయం దయచేయండి. రాగలిగిన వారిని అందరినీ కూడా ప్రభా సమయానికి ఈ వేదికపై రావడానికి మీ దయలో భద్రపరిచి తీసుకురక్రమంగా సమకూర్చితండి, సహాయం దయచేయమని. సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వ జగద్రక్షకుడు, లోకరక్షకుడు, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైనడు మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల అత్యున్నతమైన నామల స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. రేమనవరణ కొనసాగించండి అన్న. సరే బ్రదర్. ప్రియులరా, ఈ ఉదయకాలం 4727 రోజుకు వచ్చాం. ప్రారంభ ప్రార్థన బ్రదర్ రవి బ్రదర్ ప్రార్థన చేశారు. ఇప్పుడు పాట పాటుకు బ్రదర్ జి పేతురు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఉన్నారు బ్రదర్? నా వందనాలన్న. పాడండి వాళ్ళకి 2 చరణాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జూమ్ యొక్క కళ్ళు ఉంటున్న దైవజనులకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ కీర్తనల పాటల పుస్తకం ముందు 227వ కీర్తన పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవా కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవా కాటుచున్నవాడని, ఇశ్రాయేలును పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మంచి కీర్తన పాడి వినిపించిన బ్రదర్ పేతురు అన్నకు కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విన్నాం. మన ప్రియులు
దేవుని సేవకులు మార్కాపురం నుంచి ప్రభాకరావు అన్న మనకు వర్తమానం అందిస్తారు. అందుకంటే ముఖ్యంగా దేవుని ఆత్మ సహాయం కొరకై ప్రార్థన ద్వారా మనం అన్నకు సమయాన్ని అప్పగిద్దాం. ఈ సమయంలో అనంతపురం నుంచి పెద్దలు పాలంకులు గారు వాక్య సహాయం కొరకై, ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేస్తారు. అందరికీ అంకుల్ వందనాలు. వందనాలు. ప్రార్థించుకుందాం. పూజనీయుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం ప్రభువా లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకొని మీ పాదసన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపండి ప్రభువా, మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా, కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు కృప చూపమని చేరేసిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచి తిరిగి రానైనందుకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు పాలంకులు గారికి కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు. వందనాలు అందరికీ ఈ వందనాలు. సమయంలో దేవుని వాక్యం విందామండి. మన ప్రియులు ప్రభాకర్ రావు అన్న గారు ఈ సమయంలో మనకు దేవుని వాక్యం అందిస్తారు. అందరూ మీట్లో ఉండి దేవుని వాక్యాన్ని విన్నాం. అన్న వందనాలన్నా ప్రభాకర్ రావు అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. వందనాలు. దేవుని మహాకృప చేత మనందరము మరొకసారి ఆయన పాద సముఖంలో చేరి ఆయన మాటలు వినడానికి ప్రభు మరొక అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దేవుని ఎదుట అయోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. మరొక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రికలో నుండి ఒక మాట చదువుదాం. 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని మొదట గ్రహింపవలెను. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రభువారు మన కొరకై మాటలు దీవించునుగాక. ప్రియమైన వారులారా, గత పాఠంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, బోధించేటప్పుడు మనం ఎలాగూ వాక్యాన్ని అర్థం చేసుకోవాలో మనము క్లుప్తంగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము రాయబడిన నేపథ్యము అది ఇశ్రాయేలు చరిత్ర ఆధారితంగా రాయబడిన కారణం చేత మనము వారి ఆలోచన విధానంతో, వారి ప్రాంతీయ విధానంతో, వారి సాంస్కృతిక విధానాలతో మనము కలిసి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. మనము నివసిస్తున్న ప్రస్తుత కాలానికి కానీ, మనం నివసిస్తున్న భారతీయ ఆలోచనలతో కానీ మనము
వ్రాయబడిన సంగతులు అర్థం చేసుకోవడం ద్వారా మనం విషయాలు సరిగా గ్రహించలేమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు 3 రకాల భావాలు లేక అర్థాలు మనకు కనబడతాయని మనం ఆలోచన చేశాం. అందులో ఒకటి అక్షరార్థం, లిటరల్ మీనింగ్. మనం చదివిన లేఖన భాగంలో వ్రాయబడిన సంగతిని ముందుగా మనం అలాగే గ్రహించాలి, దాన్ని లిటరల్ మీనింగ్ అంటాం. రెండవది ఆత్మీయ అర్థం, స్పిరిచువల్ మీనింగ్. వ్రాయబడిన సంగతిలో నుండి మనము ఆత్మ సంబంధంగా నేర్చుకోవడానికి అనుకూలమైన పాఠాలు ఏమున్నాయో గమనించి వాటిని ఆత్మ సంబంధమైన సంగతులుగా వాటిని మలుచుకొని ధ్యానం చేయడం. ఆత్మ సంబంధమైన సంగతులుగా మలుచుకొని ధ్యానం చేయడం, అది స్పిరిచువల్ మీనింగ్. మూడవ సంగతి ప్రాఫెసీ, ప్రవచనాత్మకమైన సంగతులు. మనం చదువుతున్న ఆ ప్రత్యేకమైన గ్రంథంలో కానీ అధ్యాయంలో కానీ ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా? ప్రభువు రాబో కాలంలో సంభవించబోయే సంగతులు ఏమైనా వ్రాయించాడా? వీటిని మనము గమనించి గ్రహించినట్లయితే మనము వ్రాయబడిన సంగతులను అర్థం చేసుకోవడంలో పొరపాటు లేకుండా అర్థం చేసుకోగలమని మనం గత పాఠంలో గమనించాం. అది మాత్రం కాకుండా మరొక ముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో పేతురు గారు రాస్తూ చెప్తున్నాడు, లేఖనం ఎప్పుడు ఒక మనిషి యొక్క ఊహను బట్టి కలగలేదు. ప్రవచనము, లేఖనములో ఉన్న ఏ ప్రవచనము ఒక మనిషి ఊహను బట్టి పుట్టలేదు. అంటే మనిషి రాసింది కాదు అని మనం గ్రహించాలి. రాసింది మనుషులే కానీ వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డారు అని మనం చదువుతున్నాం 21వ వచనంలో. కాబట్టి వ్రాసింది మనుషులు, వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడిన కారణం చేత మనము లేఖనాన్ని, గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము గ్రంథాన్ని అర్థం చేసుకోలేము. మనం పోయిన వారం కూడా సంగతులు 1-2 సంగతులు గమనించాం. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఆ మాట మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఏమంటున్నదంటే, ఒక మనుష్యుని సంగతులు తనలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అన్నాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. అంటే దేవుని సంగతులు మనము తెలుసుకోవాలి అని అంటే దేవుని ఆత్మ ద్వారానే మనం తెలుసుకోగలము. ఇక వేరే విధంగా మనం తెలుసుకోవడానికి వీల్లేదు. మనం చాలాసార్లు లేఖనాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనకు అర్థం కాని విషయాలు లేక లోకంలో మనుషులందరూ అర్థం చేసుకున్నట్టుగా ఉన్న విషయాలు మనకు అర్థం కాకపోతే చాలాసార్లు మనుషులను సంప్రదిస్తాం. ఈ లేఖనం యొక్క అర్థం ఏంటి, ఈ పుస్తకం యొక్క అర్థం ఏంటి, ఈ సందర్భం యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా దేవుని ఆత్మ ద్వారా సంగతి గ్రహించకపోతే వారేమనుకుంటారో దాన్ని చెప్తారు. ఇప్పుడు సంఘాల్లో చాలా సంగతుల విషయమై వివాదాలు కారణం ఏంటి అనంటే మనుష్యాత్మ ద్వారా గ్రహించాలని ప్రయత్నం చేయడం. మనుష్యాత్మ ద్వారా గ్రహించాలనే ప్రయత్నంలో మనుషులు రకరకాలుగా బోధించడానికి అవకాశం ఉంది. అలా కాకుండా వ్రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా అయితే
మనము వ్రాయబడిన సంగతులను సరిగ్గానే మనం అర్థం చేసుకుంటాం. దేవుని ఆత్మ ద్వారా మనము విషయాలు గ్రహించే ప్రయత్నం చేస్తే మనము వ్రాయబడిన సంగతులు ఆయన మనకు బోధిస్తూ ఉండగా, అందుకే పరిశుద్ధాత్మ పని ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకు నేర్పించిన సంగతి. మరలా మాట చదువుదాం మనము. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 13వ వచనం. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపించును. ఆయన నడిపించును. ఎవరు అనంటే సత్యస్వరూపి అయిన ఆత్మ నడిపించును. కాబట్టి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, ముఖ్యమైన సంగతి ఏంటి అంటే, వ్రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు తెలుసుకుంటే మనము సర్వసత్యంలోనికి వెళ్తాము. అలా కాకుండా ఒకవేళ మనిషి ఆలోచనతో మనం ఆలోచన చేస్తే మనము మానవ పద్ధతిలోనే మనము సంగతులు గ్రహిస్తాం. తద్వారా ప్రభువు ఏ ఉద్దేశం చేత రాయించాడో అది మనకు అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఇందులో మనకు మంచి మాదిరి. యేసు ప్రభు వారు భూమి మీద జీవించినప్పుడు ఆయన వారికి కొన్ని ఉపమానాలు చెప్పాడు. కొన్ని ఉపమానాలు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కానప్పుడు వారికి తోచిన అర్థాన్ని వారు స్వీకరించలేదు. వారికి ఏ అర్థం వస్తే అది వాళ్ళు స్వీకరించలేదు. లేకపోతే వాళ్ళలో ఆసక్తిగా ఉన్నవారు పేతురును బట్టి కానీ లేక యోహాను బట్టి కానీ అది ఏమై ఉంటుంది అని వారి ఆలోచనతో గ్రహించే ప్రయత్నం చేయలేదు. మన ఉదాహరణ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విత్తువ అనే ఉపమానాన్ని చెప్పాడు. పరలోక రాజ్యము విత్తనాలు చల్లుతున్న మనిషిని పోలింది. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలల్లో పడ్డాయి అన్నప్పుడు వారికి యేసు ప్రభువు ఏ విషయంలో అలాగ చెప్పాడో వారికి సరిగా అర్థం కాలేదు. వాళ్ళు అడిగారు తర్వాత, అయ్యా దీని అర్థం ఏంటి అని. వాళ్ళు పేతురుని అడగలేదు, యోహాన్ని అడగలేదు, యాకోబుని అడగలేదు, లేక ఇంకెవరిని ఆనాడున్న బోధకులైన వారిని ఎవరిని అడగలేదు. వారు నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగారు, బోధకుడు ఏంటిది అని అర్థం మాకు అర్థం కావడం లేదు, మాకు విషయం చెప్పండి. వాళ్ళు యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు వారే వారికి చాలా స్పష్టంగా ఆ ఉపమానం యొక్క భావం ఏంటో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఉపమానం భావము యేసు ప్రభు వారికి తేటపరిచాడు. కాబట్టి యేసు ప్రభువు తేటపరచకుండా వాళ్ళకి ఇంకెవరైనా తేటపరిచుంటే వాళ్ళకి తోచిన అర్థాన్ని చెప్పేవాళ్ళు. అందుకని చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళారు, ప్రభువా మాకు దీని సంగతి ఏంటి అర్థం కాలేదు, మాకు దీని అర్థాన్ని చెప్పండి. పౌలు గారు కూడా మనకు అదే చెప్తున్నాడు, ఆత్మ ద్వారానే మనం సంగతులు గ్రహించాలి. బోధించే ఆయన, వ్రాయించిన ఆయన దగ్గరికి వెళ్తే మనకు విషయం సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎరుగుదము పూర్వ దినాల్లో ఈ దస్తావేజులు రాసి వాళ్ళు ఉండేవారు. రిజిస్టర్ ఆఫీసుల్లో రాతకోతలు, ఆస్తి వివరాలు అవి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పూర్వ దినాల్లో ప్రింటింగ్ లేదు, చేత్తోనే రాసేవాళ్ళు. గ్రామాల్లో కూడా ఉండేవాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు రాసిన సంగతులు మనకెవరికి అర్థమయ్యేది కాదు. మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ దగ్గర తీసిపోయి, అయ్యా ఈరోజు మేము పొలం కొన్నాము, లేకపోతే స్థలం కొన్నాము, రిజిస్ట్రేషన్ చేశారు, ఏం రాశారో చూడండి అని అంటే
కొలతలు ఒకటే మనకు అర్థమయ్యేది కానీ ఇంకేం అర్థమయ్యేది కాదు. అప్పుడు మళ్ళా రాసిన ఆయన దగ్గరికి వెళ్తే, సార్ ఏం రాశారు చెప్పండి అనంటే ఆయన గడగడ గడగడ చదివేవాడు. మనకందరికి ఎరుక అది. దాని అర్థం ఏంటంటే రాసిన ఆయనకి చాలా సంగతులు అర్థం అవుతాయి. కనుక మనము ప్రార్థనాపూర్వకంగా వ్రాయించిన ప్రభువు దగ్గర మనము నిలబడి కూర్చొని నేర్చుకోవడం అనేది చాలా మంచి అలవాటు. పెద్దలు చెప్పారు అనే తప్పు అభిప్రాయము మన బ్రదరన్ అసెంబ్లీలో ఉంది. పెద్దలు చెప్పారు, పెద్దలు అనుసరిస్తున్నారు కాబట్టి పెద్దలు చెప్పింది, పెద్దలు అనుసరించిందే కరెక్ట్, అదే వేదము, అదే సరి అయింది అనే ఆలోచన చాలా సంఘాల్లో నాటుకుపోయింది, చాలా మంది వ్యక్తుల్లో నాటుకుపోయింది. వాళ్ళు చేశారు కదా, వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలిసినా లేదా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ తెలిసినా అనే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. కానీ మనం ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి, పెద్దలైనా ఎవరైనా లేఖనం తర్వాతే అని మనం మనసులో పెట్టుకోవాలి. వాళ్ళు పెద్దలైనా అనుభవస్తులైనా వారు ఎంతో కాలంగా సేవలో ఉన్నా వారు లేఖనం తర్వాతే పరిశుద్ధాత్మ తర్వాతే అన్న సంగతి మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏది నేర్చుకోగలమో అదే స్థిరమై మానవ ఆలోచన లేకుండా మనం అలాగూ కొనసాగాలి. పోయిన వారం మనం గమనించినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ అర్థాలు మనం జ్ఞాపకం పెడదాం. 1 అక్షరార్థము, 2 ఆత్మీయార్థము, 3 ప్రవచనార్థం. ఈ దినము మరొక సంగతి మనం జ్ఞాపకం పెడదాము. అదేంటంటే పరిశుద్ధ గ్రంథము వ్రాయబడిన విధానము, సెట్ చేసిన విధానం. గ్రంథాన్ని సమకూర్చిన వారు చాలా సిస్టమేటిక్గా సమకూర్చారు. మనకు ఆ వరుస మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆదికాండం నుంచి గమనిస్తున్నప్పుడు మనం ఏమి గలిబిలి చెందకుండా ఒక సిస్టమేటిక్గా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని సమకూర్చున్నారు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలు వివిధ కాలాల్లో రకరకాల వ్యక్తుల చేత వ్రాయబడ్డాయి. మనం ఎరుగుదు, వారు వ్రాసిన కాలము, వారు నివసించిన కాలము, వేరువేరు కాలాల్లో నివసించారు, వేరువేరు స్థలాల్లో వారు ఉన్నారు, వేరువేరు నేపథ్యాల్లో వారు రాశారు. వారు వ్రాసిన నేపథ్యం కూడా వేరు. అందరిది ఒకే కాలం కాదు, అందరిది ఒకే నేపథ్యం కాదు. కొందరు మంచి చదవరులు ఉన్నారు, కొందరు చదువు తక్కువగా ఉన్నవారు ఉన్నారు, మరికొందరు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ప్రభువు అందరిని ఉపయోగించాడు. వారి వారి సమయాల్లో వారిని తన ఆత్మ ద్వారా బలపరిచి ప్రభువు ఈ సంగతులు రాయించాడు. కాబట్టి మనము వ్రాయబడిన నేపథ్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వ్రాయబడిన నేపథ్యము అది ఎప్పుడు రాయబడింది అనేది చాలా ప్రధానమైంది. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని సమకూర్చేవారు ఆలోచన చేసి మనకు ఇలాగ సమకూర్చారు. మొదటి 5 పుస్తకాలు మనందరం ఎరుగుదము. చాలామంది సంఘాల్లో బోధకులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా ఉన్నారు. అయినా పాఠం కొరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం మనం ఎరుగుదాం. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం మనం ఎరుగుదాం. ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా మనకు 2 భాగాలు మనకు కనబడతాయి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడే వరకు సినాయి పర్వతం మీద దేవుడైన యెహోవా మోషేని పిలిచి ఆయన ధర్మశాస్త్రాన్ని వారికి బోధించారు. ధర్మశాస్త్ర గ్రంథం వచ్చే వరకు మరి వారికి ఉన్న నియమం ఏంటి? అబ్రాహాముకున్న నియమం ఏంటి? యోసేపుకున్న నియమం ఏంటి? నోహకున్న నియమం ఏంటి? వారి భక్తిని ఎలా కాపాడుకున్నారు అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రము రానంత వరకు ఉన్న కాలాన్ని మనసాక్షి కాలము అని మనం గుర్తుపెడదాం. ధర్మశాస్త్రం రానంత వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి కాలం. ఆ మనస్సాక్షి కాలంలో దేవుడు మానవ హృదయంలో ఉంచిన మనస్సాక్షిని ఆధారం చేసుకునే వారు భక్తి జీవితాన్ని ముందుకు సాగించారు. ఎందుకంటే వారికి గ్రంథ రూపంలో ఏదీ లేదు,
నియమము అనేది వారికి నిర్దిష్టంగా ఇలాగే ఉండాలి అనే నియమము వారికి గ్రంథస్థం చేయబడి ఇవ్వలేదు. కానీ ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనుషులందరిలో మనసాక్షిని ఉంచాడు. అందుకే మనకు తిమోతి పత్రికలో ఆ మాట మనం గమనిస్తాం. చూడండి, నేను ఆ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. 18వ వచనం, 19వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. ఇక్కడ మనము మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనకు 2 మనస్సాక్షులు ఉన్నాయి అని మనకు అర్థం అవుతుంది. అదేంటంటే, ఒకటి చెడిన మనస్సాక్షి, 2 మంచి మనస్సాక్షి. ఆదికాండంలో కయీను తన తమ్ముడైన హేబెలును చంపేసినప్పుడు హేబెలుకు మనస్సాక్షి ద్వారా అర్థమైంది, నేను నేరం చేశాను. గిల్టీ ఫీలింగ్ ఆయన మనసులో ఉంది. దేవుడు ఆయన తీసుకెళ్లిన అర్పణను అంగీకరించినప్పుడు ఆయన హృదయంలో గిల్టీ ఫీలింగ్ ఉంది. అందుకే ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అడిగాడు ఆదికాండం 4వ అధ్యాయంలో. ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, ముఖం ఎందుకు చిన్నపోయింది అని అంటే, మనస్సాక్షి అంగీకరించలేదు. మనస్సాక్షిలో నేరారోపణ కనబడుతుంది. అందుకే ముఖము చిన్నపోయింది. అందుకే ఎవరైనా నేరం చేసినప్పుడు, ఎవరైనా పొరపాటు చేసినప్పుడు వారి ముఖము కళగా కనబడదు మనకు. వారి ముఖంలో వెళితి మనకు కనబడుతుంది. పిల్లలను మన కుటుంబాల్లో మనం పిల్లలను చూస్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం ముభావంగా వాళ్ళు కనబడ్డప్పుడు ఏమైంది చెప్పు అని అంటాం వెంటనే. ఇంట్లో దాన్ని గమనించిన వాళ్ళు ఏం బాగానే ఉన్నాడు కదా ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు ఆడి ముఖం ఏదో తేడాగా ఉంది అని అంటాం. ముఖం ఎందుకు తేడా వచ్చిందంటే లోపల మనస్సాక్షి తేడా వచ్చింది. ప్రభువు మనస్సాక్షిని ప్రతి మనిషికి పెట్టాడు. అందుకని ధర్మశాస్త్రం రానంత వరకు వారు దేన్ని బట్టి వారు కొనసాగారు అని అంటే, మనస్సాక్షిని బట్టి కొనసాగారు. అది ఇప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. మనస్సాక్షి కాలానికి అది అంతవరకు మనస్సాక్షి కాలం అని మనం నిర్దిష్టం చేయలేం. కానీ ధర్మశాస్త్రము మన చేతికి భూలోకంలో మనుషులకు అప్పగించబడిన తర్వాత కూడా ఇప్పటికీ మనం చాలా సంగతులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడవు. కొంతమంది అడుగుతూ ఉంటారు మనల్ని, సారాయి తాగకూడదని రాయబడి ఉందా, సినిమా చూడకూడదని రాయబడి ఉందా, జాతరకు పోకూడదని రాయబడి ఉందా అని అంటూ ఉంటారు. మనకు రాయబడకపోయినా, మనకు స్పెసిఫిక్గా రాయబడకపోయినా మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది. నేను ఈ విషయాన్ని మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నేను ఒక షాప్లో కూర్చొని ఉంటే ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన వచ్చాడు. ఆయనతో పాటు వాళ్ళ స్నేహితుడు కూడా వస్తే ఆయన పరిచయం చేశాడు నాకు. ఈయన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అండి అని నాకు పరిచయం చేశాడు. అప్పటికి ఆయన బాగా ఫుల్గా మద్యం తాగి ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ నేను అడిగాను, సార్ మీరు ఈ సారాయి మీరు ఒక్కరే తాగుతారా, ఇంట్లో వాళ్ళకు కూడా తీసిపోతారా అని అడిగాను. ఆయన నన్ను తిట్టాడు, ఏమయ్యా బుద్ధి లేదా నీకు, ఇంట్లో వాళ్ళకట్ట తీసిపోతాం, మైండ్లు పని చేయలేదా నీకు అన్నాడు. అంటే మైండ్ నాకు కాదా సార్ పని చేయండి, మీకు పని చేయడం లేదు, మీ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళట్లేదంటే ఇది మంచిది కాదని కదా అర్థం. ఒకవేళ మీరు ఏ కూల్ డ్రింకో తీసుకున్నారనుకోండి, ఏ జ్యూసో తీసుకున్నారనుకోండి, ఏ స్వీటో తీసుకున్నారనుకోండి, అవి అందరికీ తీసుకెళ్తారు కదా, ఇది ఎందుకు అందరికి ఇవ్వడం లేదు అని అంటే అప్పుడు ఆయనకి వెలిగింది అనమాట. ఇది మంచిది కాదు, ఆయనకు అర్థం అవుతుంది. కాబట్టి మంచిది కాదు అనేది మనస్సాక్షికి అర్థం అవుతుంది. దానికి ఏ గ్రంథం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మానవుల హృదయంలో మనస్సాక్షిని పెట్టాడు. ఇది ఏ జీవికి పెట్టలేదు. మనస్సాక్షి అనేది ఏ జీవిలో లేదు. అది కనబడని పదార్థం.
కానీ ప్రతి జీవి ప్రతి మానవునిలో ఉంది. కాబట్టి మొదటి ఆది కాండంలో దేవుడు గ్రంథస్థ రూపంలో నియమ నిబంధనలు ఇవ్వని వరకు వారు భక్తిని ఎలా కొనసాగించారు అని అంటే, వారు మనసాక్షి ద్వారా భక్తిని కొనసాగించారు. మనసాక్షి ద్వారా వారు ఒప్పించబడ్డారు. మనసాక్షి ద్వారా వారు సంగతులు గ్రహించి దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడింది. కనుక మొదటి భాగంలో ధర్మశాస్త్ర కాలంలో మరొక సబ్ డివిజన్ ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం వచ్చే వరకు మనసాక్షిని ఆధారం చేసుకుని వారు కొనసాగారు. కాబట్టి మనము ఆ ఆది కాండంలో ఉన్న సంగతులు లేక ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు మనము ఆలోచన చేసేటప్పుడు, ధర్మశాస్త్రము వారికి రాతి పలకల మీద ఇచ్చే వరకు మనం వారిని అక్కడున్న సంగతులను అర్థం చేసుకోవడానికి మనము వారి నేపథ్యాన్ని మనం గమనించాలి. వారి నేపథ్యాన్ని గమనించి మనం ఆ మనసుతోనే అర్థం చేసుకోవాలి. లేకపోతే మనము విషయాలు గ్రహించడానికి కొంచెం ఇబ్బంది పడతాం. మనకిలా నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశపు చెరలో ఉన్న తర్వాత, 400 సంవత్సరాలకు పైగా ఉన్న తర్వాత దేవుడు వారిని విడిపించాడు. దేవుడు వారిని విడిపించినప్పుడు వాళ్లకు 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బ్రతికిన కారణం చేత అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళందరూ ఎక్కువ మంది అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. అక్కడే పెరిగి వాళ్ళు ప్రయాణమై వచ్చే క్రమంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కళ్ళు తెరిచి చూసిన నాటి నుండి, వాళ్లకు జ్ఞానము మనస్సు వికసించిన నాటి నుండి వాళ్ళ చుట్టూ ఏమైతే వాళ్ళు చూశారో వాటి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. వాటి ప్రభావం వారి మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఐగుప్తును విడిచిపెట్టి కనాన్ దేశం వైపు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు చాలాసార్లు వాళ్ళు తప్పిపోయినట్టుగా కనబడతారు. చాలాసార్లు వాళ్ళు ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నట్టుగా కనబడతారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు. కాబట్టి ఉన్న స్థలంలోని సంగతులు వాళ్ళ మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన వెంటనే సూపర్ బిలీవర్స్ అయినట్టుగా మనం ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మొదటగా మనం గుర్తుపెట్టాల్సింది, మనస్సాక్షి ద్వారా వారు సంగతులు గ్రహించి నడిచారు అనేది మనము మనస్సాక్షి కాలాన్ని గమనించాలి. రెండవది, ఆ తర్వాత వారికి గ్రంథస్థ రూపంలో మోషే కాలంలో వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. మరి ధర్మశాస్త్రము లేని వారిని ఎట్లా దేవుడు అంగీకరించారు? ధర్మశాస్త్రము లేని వారి విషయంలో దేవుని తీర్పు ఏంటి కదా? మనకు అది కూడా సమాధానం ఉంది కదా. రోమపత్రికలోనికి 2వ మాట మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మనకు దీనికి మంచి సమాధానం ఇస్తున్నాడు. చూడండి, రెండవ అధ్యాయానికి రండి. రెండవ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారి నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, జ్ఞాపకం పెట్టండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు.
అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యము ఇచ్చుచూ ఉండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగా ధర్మశాస్త్రము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచూ ఉన్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అన్నాడు. మరి ధర్మశాస్త్రం లేనోళ్ళ సంగతి ఏంటి అంటే దేవుడు పక్షపాతి కాడు. 11వ వచనం చూడండి, దానికి సమాధానం మనకు కనబడుతుంది. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదరు అన్నాడు. ఏమండి, ధర్మశాస్త్రము యూదులకు ఇచ్చారు కదా, మిగిలిన వాళ్లకు తెలియదు కదా, ధర్మశాస్త్రము నియమాలు తెలియవు కదా, మరి వాళ్ళ మీద దేవుని తీర్పు ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ప్రశ్న ఏర్పడుతుంది. యేసుక్రీస్తుని గురించి వినకుండా చనిపోయిన వాళ్లను దేవుడు ఎలాగ తీర్పులోనికి తెస్తాడు? సువార్త వినకుండా కొంతమంది చనిపోయారు కదా, అరణ్య ప్రదేశాల్లో చాలా మంది సువార్త ఎరగకుండానే వారు చనిపోతారు కదా, వారి విషయమై ఎలాగో అని అంటే దానికి సాక్ష్యం ఇక్కడ కనబడుతుంది. అదేనంటే ధర్మశాస్త్రము లేని వారు స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎట్లా అన్నాడు. అంటే మనుషులకు చాలా సహజంగా దేవుడు హృదయంలోనే పెట్టాడు ఒక ధర్మశాస్త్రము, అదే మనస్సాక్షి. దేవుడు మనుషులందరి హృదయాల్లో మనస్సాక్షి అనే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ధర్మశాస్త్రం లేని వారికి, సువార్త వినబడని వారికి, యేసుక్రీస్తుని గురించి ఎరుగని వారికి తీర్పు ఎలాగు అనంటే మనస్సాక్షిని ఆధారం చేసుకుని. కనుక మనము మొదటి పుస్తకాలను, ఆ ధర్మశాస్త్ర కాలపు పుస్తకాలను, ధర్మశాస్త్రపు కాలానికి ముందున్న సంగతులను మనం గమనించేటప్పుడు అది మనస్సాక్షి ద్వారా నడిపించబడిన కాలము అని మనం జ్ఞాపకం పెడదాం. మనస్సాక్షి ద్వారా నడిపించబడిన కాలము, మనస్సాక్షి ద్వారా నడిపించబడిన కాలములో మనము ఆధునిక కాలపు భావాలతో వాటిని చదవకూడదు. ఆధునిక కాలపు భావాలతో, ఆధునిక కాలపు ఆలోచనలతో వాటిని మనం చదివినా, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా మనము అర్థం చేసుకోలేం. నేటి సమాజపు కాలముతో వాటిని మనం అర్థం చేసుకోలేం. ఉదాహరణకి ఇలా మనం గమనిస్తాం, చూడండి. ఆదికాండ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 38వ అధ్యాయం. ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యూదాను గురించిన సంగతి మన కోసం గ్రంథస్థం చేయించాడు. యూదా తన కుమారుడైన ఏరుకు తామారు అనే ఆమెను పెళ్లి చేశాడు. యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి ఆయన్ను చంపేశాడు. అయితే యూదా తన కుమారుడైన ఓనానుతో, నీ అన్న భార్య ఆమె దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించు అన్నాడు. మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కను అన్నాడు. అయితే ఓనాను అక్కడ తన వదిన దగ్గరికి, మన భాషలో తన అన్న భార్య, మన భాషలో అయితే మనం వదిన అంటాం, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెళ్ళినప్పుడు సంతానం కనకుండా రేతస్సును, వీర్యాన్ని నేల మీద వదిలేశాడు. ఇది యెహోవా దృష్టికి చెడ్డది. ఇట్లాగూ అతడు కూడా తన అన్నలాగా చనిపోయాడు అన్నాడు. ఈ సందర్భంలో యూదా దారిన పోతూ, తామారు తన పుట్టింటికి వెళ్ళిన తర్వాత దారిన పోతూ తన కోడలి అయిన తామారుతో యూదా వెళ్ళాడు.
ఆయన ద్వారా ఆమె గర్భవతి అయింది. ఈ సంగతి మనం చదువుతున్నప్పుడు ఈ మధ్య ఎవరో ఒక ఆయన ప్రశ్నించాడు, దేవుడు వదిన్ని తీసుకెళ్లి మరి దగ్గర పడుకోబెట్టాడు అని ఒకడు మాట్లాడాడు, తలకాయ లేనాడు. మనం ఈ సంగతులు అర్థం చేసుకునేటప్పుడు ఇది దేవుడు నియమించిన పద్ధతి కాదు, ఇది దేవుని నియమం కాదు. వారు ఆ కాలంలో నివసించిన ప్రజలు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు. దేవుడు ఈ పద్ధతి పెట్టాడని రాశాడా? దేవుడు ఈ పద్ధతి పెట్టాడు అని రాశాడా? రాయలేదు. దేవుడు ఆ పద్ధతి పెట్టలేదు. వాళ్ళు ఆనాడు నివసించిన ప్రజలు అనుకున్న నియమం అది. ఆనాడు ప్రజలు స్వభావ సిద్ధంగా వారికై వాళ్ళు పెట్టుకున్న ఒక నియమం. మనుష్య జాతిలో ఇట్లాంటి నియమాలు, ప్రాంతీయ నియమాలు చాలా ఉంటాయి. ప్రాంతీయ నియమాలు, ప్రాంతీయ పద్ధతులు, చాలా పద్ధతులు ఉంటాయి. వాటిని ఆ కాలంలో పద్ధతులతోనూ ఆ కాలపు మనుష్య జ్ఞానంతోనూ మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుత కాలపు మనుషుల జ్ఞానంతో మనము అర్థం చేసుకోవడం, ప్రస్తుతం మనం నివసించే సమాజ పద్ధతులతో మనం వాటిని అర్థం చేసుకోకూడదు. నేను మొన్న ఎక్కడో యూట్యూబ్లో ఒక సోదరుడు వరల్డ్ ట్రావెల్ చేసే ఒక సోదరుడు రివీల్ చేశాడు. ఎక్కడో ఫిలిప్పీన్స్ దేశంలోనూ, ఇండోనేషియా దేశంలోనూ ఎక్కడో వాళ్ళు పెళ్లికి ముందే ఇద్దరు కలిసి నివసించి పిల్లలు పుట్టిన తర్వాత మనిద్దరం కలిసి పిల్లలను పెంచగలము అని వాళ్ళకై వాళ్ళు డిసైడ్ అయితే అప్పుడు పెళ్లి చేసుకుంటారంట. ఒకవేళ మనం ఈ పిల్లల్ని పెంచలేమనంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోతారంట. ఈ పుట్టిన పిల్లలు స్త్రీల దగ్గర ఆగిపోతారంట. చూసారా విచిత్రం ఎలా ఉందో? అంటే అర్థం ఏంటంటే మనుషులు చాలా సంగతులు వారికి ఇష్టమైనవి వారు కల్పించుకున్నారు. అవి దైవోపదేశాలు కాదు, అది దైవ నియమాలు కాదు. కాబట్టి ధర్మశాస్త్రానికి ముందు కానీ ధర్మశాస్త్రం తర్వాత కానీ మనుషులు చాలా సంగతులు వారికి అనుకూలమైనవి ఆ కాలంలో వారు ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు ఏర్పాటు చేసుకున్నవి, మనుషులు కల్పించుకున్నవి, అవి దైవికమైన విధానాలు కాదు, మనుషులు కల్పించుకున్నవే. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ కాలపు పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి, ఆ కాలపు పద్ధతులను మనం అర్థం చేసుకోవాలి. నేటి కాలపు మన ఆధునిక కాలపు పద్ధతులతో మనము వాటిని ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. నేను ఎక్కడో ఒక సోదరు ఇంటర్వ్యూలో చూశాను. నేను దుబాయ్లో బాల్కనీలో బట్టలు కనపడకూడదంట. స్త్రీలే అయినా పురుషులే అయినా బట్టలు, అండర్వేర్స్, అండర్ గార్మెంట్స్ అవేవి బాల్కనీలో వారు ఆరబెట్టకూడదంట. ఆ దేశంలో అది నేరం అంటది. అట్లా ఎవరైనా బాల్కనీలో బట్టలు కనపడేటట్టుగా వేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారంట. ఆ దేశంలో అలాగ నియమం పెట్టుకున్నారు. కాబట్టి ప్రాంతీయంగా, దేశీయంగా అప్పుడున్న నేపథ్యాలు మనము స్పష్టంగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈ సత్యం మనము ముందుగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని ఆధునిక కాలపు పద్ధతులతో, ఆధునిక కాలపు విషయాలతో మనం జోడించి అర్థం చేసుకుంటే మనకు సంగతి అర్థం కాదు. కనుక ఇది మొదటి నియమంగా జ్ఞాపకం పెడదాం. ఆదికాండ గ్రంథం నుంచి మనము మొదటి 5 పుస్తకాలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు ధర్మశాస్త్రమునకు ముందు కాలపు పద్ధతులు వేరు, ధర్మశాస్త్రపు తర్వాత పద్ధతులు, నియమాలు వేరు. ధర్మశాస్త్రానికి ముందు నివసించిన మనుషులు, వారి ఆలోచన విధానాలు అవి వేరు. ధర్మశాస్త్రము తర్వాత దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు అందించిన ధర్మశాస్త్రము, దాని విధి విధానాలు వేరు. అసలు ధర్మశాస్త్రమే లేని ప్రజలు ఉన్నారు, ఏ గ్రంథము లేని ప్రజలు ఉన్నారు. వారి నేపథ్యము, వారి ఆలోచన విధానము, వారికి సంబంధించి దైవ నియమము వేరు. ఈ గ్యాప్ను మనము చాలా స్పష్టంగా తెలుసుకొని సంగతి అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి, ధ్యానం చేయాలి, వాటిని మనం బోధించాలి. వాటిని
నేటి కాలపు ఆలోచనతో ఆలోచన చేసి మనం ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని సెట్ చేసిన విధానంలో మొదటిగా, అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించునని సృష్టితో ప్రారంభించాడు. సృష్టితో ప్రారంభించిన వాటిని ప్రారంభంలో వాళ్ళు సెట్ చేశారు. కనుక మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రము అని మనం జ్ఞాపకం పెడదాము. ధర్మశాస్త్రంలో కూడా మనసాక్షి కాలము ప్రత్యేకమైంది. ఆ కాలపు సంగతులు ఆ కాలంలోనే మనం అర్థం చేసుకోవాలి. నేటి కాలపు ఆలోచనతో కాదు అని మనం జ్ఞాపకం పెడదాం. ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత మనకు చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే చరిత్ర మనకు యెహోషువ గ్రంథం నుంచి మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం నుంచి మనకు కనబడే విషయాలు గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి చరిత్ర మనకు కనబడదు. అక్కడి నుంచి మనకంతా ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలను గురించిన వివరాలు, చరిత్ర మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం నుంచి ఇంచుమించుగా ఎస్తేరు గ్రంథం వరకు, యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న సంగతి అంతా చరిత్రను గురించి మనకు తెలియజేసే పుస్తకాలు. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేసే అయితే, ఆ తర్వాత మనకు కనబడే పుస్తకాలు ఇంచుమించుగా 12 పుస్తకాలు, అంతే కదా. యెహోషువ, న్యాయాధిపతులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పుస్తకాలు మనకు చరిత్రను గురించి తెలియజేస్తున్నాయి. ఇదంతా ఇశ్రాయేలు ప్రజల చరిత్ర. చారిత్రాత్మక విషయాలుగానే మనం గమనించాలి. చారిత్రాత్మక విషయాలు, చరిత్రను చరిత్రలాగానే మనం చూడాలి. ప్రతి చరిత్ర ఒక పాఠం మనకు నేర్పిస్తూ ఉంటుంది. చరిత్ర గ్రంథాల వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, చరిత్ర గ్రంథాలు మనకు 2 మార్గాలు నేర్పిస్తాయి. 1 వెళ్ళకూడని మార్గము, 2 వెళ్ళవలసిన మార్గం. చరిత్రలో దేవునికి అనుకూలంగా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు, ఈ 2 మనకు కనపడతాయి. దేవుని నియమానికి అనుకూలంగా ప్రయాణం చేసిన వారు ఏమయ్యారు, దేవుని నియమానికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు ఏమయ్యారు, ఈ 2 చరిత్ర మనకు చెబుతుంది. అందుకే యేసుప్రభు వారు కొత్త నిబంధనలు పౌలు గారి ద్వారా మనకు రాయించాడు. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ముందు ఇవన్నీ సంభవించినవన్నీ మన కోసం రాయబడ్డాయి అన్నాడు. కాబట్టి చరిత్రలో జరిగిన విషయాలు జరిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయితే చరిత్రను మనం గమనిస్తున్నప్పుడు కొంతమంది ఇట్లా పాటలు రాశాడు, దావీదు వల్లే నాట్యం ఆడి తండ్రిని స్తుతిస్తానని. దావీదులాగా నాట్యం చేయమని కాదు మనకు ఆ చరిత్ర రాయించింది. అంటే వాళ్ళు ఏం చేశారో వాటిని మనం చేయమని కాదు, అట్లాగే చేయమని కాదు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలను అనుసరించాలని చరిత్ర రాశాడు. ఒక ఆయన దీనికి అన్నాడు, దావీదు మరి 7 సార్లు ప్రార్థన చేశాడు, చేస్తావా అన్నారు. చాలా సంఘాల్లో నాట్యం ఆడుతున్నారు కానీ ప్రార్థన చేయడం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, చరిత్ర ఎందుకు అనంటే 2 విషయాలు తెలుసుకోవడానికి. 1 మనము నడవలసిన విధానాన్ని తెలుసుకోవడానికి, 2 మనం నడవకూడని విధానాన్ని తెలుసుకోవడానికి చరిత్ర. మూడవ భాగము యోబు గ్రంథం నుంచి పరమగీతం గ్రంథం వరకు ఈ 5 పుస్తకాలు వీటిని పద్య కావ్యాలు అన్నారు. పద్య కావ్యాలు యోబు గ్రంథం నుంచి. ఇందులో ఎక్కువగా కీర్తనలు, పాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఫిలాసఫీ మనకు కనబడుతూ ఉంటుంది. ఇందులో వర్ణన మనకు కనబడుతుంది. పద్య కావ్యాలు అని ఎందుకన్నారంటే, ఇందులో ఎక్కువగా వర్ణన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక విషయాన్ని నేరుగా చెప్పకుండా వర్ణించి చెప్పడం, ఇంకో దాంతో పోల్చి చెప్పడం మనకు కనబడుతుంది. అందుకే మనకు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అని గొర్రెలను కాపరిని ఉపయోగించి కీర్తన రాశారు. ఇట్లాంటివి మనకు చాలా ఉంటాయి. పరమగీత గ్రంథంలో తనకిష్టరాలైన వ్యక్తిని ఆయన పద్మముతో పోలుస్తాడు, అందమైన తోటతో పోలుస్తాడు. ఆమె తనకిష్టమైన వ్యక్తిని
ఆమెకి ఇష్టమైన వాటితో పోల్చి మాట్లాడుతూ ఉంటుంది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటూ ఆయన్ను పొగడ్డం మనం చూస్తాం. కాబట్టి వీటిలో అంతా మనకు అలంకారయుతమైన భాష ఉంటుంది. ఈ 5 పుస్తకాల్లో మనకు పద్యకావ్యాల్లో అలంకారయుతమైన భాష ఉంటుంది. కాబట్టి అలంకారయుతమైన భాషలోని అంతర్గత భావం ఏంటో మనం గ్రహించాలి. అలంకారయుతంగా మాట్లాడినప్పుడు అందులో అంతర్గత భావం ఉంటుంది. అదేంటో మనం ఎరిగి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలంకారాన్ని అలాగే పట్టుకోకూడదు. అలంకారాన్ని అలాగే పట్టుకోకూడదు. అలంకారాన్ని అలాగే పట్టుకుంటే కూడా మనకు చాలా ప్రమాదం. అలంకారంలో అంతర్గత మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలి. అందుకని పద్యాలు మనం చదువుతున్నప్పుడు, పాటలు మనం చదువుతున్నప్పుడు అందులో ఏ సందర్భంలో ఏ అర్థంతో వారు దాన్ని వర్ణించారో అన్నది ఎరిగి మనము గమనించాలి. ఇట్లా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు గారు కీర్తన గ్రంథంలో ఒక సందర్భంలో ఆయన ఇట్లా అంటాడు, నా కన్నీళ్ల వలన నా పరుపు తేలజేయుచున్నాను అన్నాడు. కొంతమంది ప్రసంగికులు పరుపు తేలేంతగా ఏడ్చాడంటే చెప్పారు. ఏమండి, పరుపు తేలాలంటే వరద రావాలి, అన్ని నీళ్ళు వస్తాయా మన కళ్ళలో నుండి? నా కన్నీళ్ల వలన నా పరుపు తేలిపోయిందని దావీదు గారు రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే, పరుపు తేలిపోవడం అంటే లిటరల్గా పరుపు నీళ్లలో తేలిందని కాదు, అంత దుఃఖపడ్డాను అని అర్థం. పరుపు తేలేంతగా అంటే అర్థం ఏంటంటే, నేను అంత తీవ్రమైన మనోదుఖంలో ఉన్నాను అని దాని అర్థం. కాబట్టి ఈ పద్యకావ్యాల్లో ఉన్న అలంకారయుతమైన భాష ఏంటో మనం గ్రహించాలి. ఆ భాషను, ఆ భావాన్ని మనం ఎరిగి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కనుక యోబు గ్రంథం నుంచి పరంగీత గ్రంథం వరకు ఉన్న పద్యకావ్యాల్లోని అలంకారయుతమైన భాష, దాన్ని మనం ఎరిగి ఆ ప్రకారం మనం అర్థం చేసుకుంటేనే మనం విషయాలు గ్రహించగలము. సరే, యెషయా గ్రంథం నుంచి మనకి ఇంచుమించుగా పాత నిబంధన మలాకీ గ్రంథం వరకు మరలా ఇవి 12 పుస్తకాలు. ఇవన్నీ ప్రవచన గ్రంథాలు. మనం ఎరగదు. ప్రవచనము అంటే అప్పటి కాలాన్ని గురించి చెప్తూ రాబోయే కాలంలో ఏం జరుగుతుందో కూడా చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ప్రజలను గురించి మాట్లాడుతూనే అందులోనే వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి సమీప కాలములో, రాబోయే కాలములో ఏం జరగబోతుందో ఆ సంగతులు కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వారు రాశారు. ఇది గ్రహించడంలో మనం కొంత జాగ్రత్త వహించాలి. ప్రవచనాన్ని గ్రహించడంలో మనము జాగ్రత్త వహించవలసిన వారమైన, ప్రవచనాన్ని గ్రహించడంలో జాగ్రత్త వహించకపోతే అది అయిపోయిందా, అది జరగవలసిందా, ప్రస్తుత కాలానికి సంబంధించిందా, రాబోయే కాలానికి సంబంధించిందా, అది ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిందా, అన్యుల గురించి చెప్పిందా, ప్రభువుని గురించి చెప్పిందా, సంఘాన్ని గురించి చెప్పిందా? ఈ ప్రవచనాలు, చాలా రకాల ప్రవచనాలు మనకు కనబడతాయి. వీటన్నిటినీ మనము సరిగ్గా క్రోడీకరించాలి, సరిగ్గా మనం బేరీజు వేసుకోవాలి. లేకపోతే మనము ప్రవచనాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రవచనం యొక్క కాలము మిస్గైడ్ అయితే, ప్రవచనం యొక్క అర్థం మిస్గైడ్ అయితే, ప్రభువు ఏ ఉద్దేశం చేత చెప్పించాడో ఆ సంగతి అంతా మనకు అస్సలు అర్థం కాదు. కాబట్టి ప్రవచన గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు, ప్రవచన గ్రంథాలు ఏ నేపథ్యంలో, ఏ కాలములో కదా, కొంతమంది ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను 2 భాగాలు చేశారు. చెరకు ముందు ప్రవక్తలు 3 భాగాలు, క్షమించండి, ప్రవక్తలను 3 భాగాలు మనం చేస్తాం. ఒకటేమో చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలు, 2 చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన ప్రవక్తలు, 3 చెర కాలము తర్వాత ప్రవచించిన ప్రవక్తలు. 3 రకాల ప్రవక్తలు మనకు కనబడతారు. ఈ 3 రకాల ప్రవక్తలు 3 విధాల నేపథ్యాల్లో వారు ప్రవచించారు, వారు చెప్పారు విషయాలు. అవి ఆ కాలానికి సంబంధించినవి, భవిష్యత్ కాలానికి సంబంధించినవి. వీటిని మనము చాలా స్పష్టంగా గ్రహించి తెలుసుకోవాలి. చాలా స్పష్టంగా గ్రహించి
తెలుసుకోవాలి. లేకపోతే మనిషికి ఏది ఇష్టం వస్తే అది చెప్తారు. మన మనసుకు వారికి ఏది అర్థమైతే దాన్నే బోధిస్తారు. దానివల్లనే చాలా విషయాల్లో మిస్‌గైడ్ మనకు కనబడుతుంది. చరిత్రను, ప్రవచనాలను సరిగా అర్థం చేసుకునే కారణం చేత ప్రవచనాల్లో మనకు చరిత్ర కూడా మిళితమై ఉంటుంది. ప్రవచనాల్లో కొంత చరిత్ర కూడా కలిసి ఉంటుంది. కనుక ఈ సమ్మిళితమైన గ్రంథాలను మనం అర్థం చేసుకునేటప్పుడు మన సొంత భాష్యంతో కాకుండా ప్రభువు ఆ కాలపు పరిస్థితులతో వారికి ఏం రాయించి ఇచ్చాడో వాటిని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియులారా, పాత నిబంధన గ్రంథాన్ని సెట్ చేసినప్పుడు భక్తులు దాని సెట్టింగ్ చాలా స్పష్టంగా మనకందరికీ అర్థమయ్యే విధంగా సెట్ చేశారు. మొదటి భాగము ధర్మశాస్త్ర కాలము, అందులో మనసాక్షి కాలము ప్రత్యేకమైంది. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం మనకు కనబడుతుంది. ఆ తర్వాత చరిత్ర గ్రంథాలను మనకు వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత పద్యకావ్యాలు మనకు కనబడతాయి. ఆ తర్వాత మనకు ప్రవచన గ్రంథాలు మనకు కనబడతాయి. వీటిని వరుస క్రమంలో మనం అర్థం చేసుకోవడం అవసరమైంది. ఈ వరుస తప్పి మనం అర్థం చేసుకుంటే చాలా మనము చరిత్ర గ్రంథాలు చదివేటప్పుడు వరుసగా ధ్యానం చేయాలి. చరిత్ర గ్రంథాలు చదివేటప్పుడు వరుసగా ధ్యానం చేయాలి. ఒకవేళ మనం వరుసగా ధ్యానం చేయకుండా అక్కడక్కడ మనకి ఇష్టం వచ్చినట్టుగా ధ్యానం చేస్తే మనకు విషయం అర్థం కాదు. అందుకని బైబిల్ స్టడీస్లో వరుస ధ్యానం అనేది చాలా అవసరం. సంఘాల్లో, చాలా స్థానిక సంఘాల్లో బైబిల్ స్టడీ అంటే ఈ వాక్యం చెప్పే వాళ్ళందరికీ, వాక్యం చెప్పే వరం కలిగిన వాళ్ళకు అందరికీ డ్యూటీలు వేస్తారు. ఈ వారం ఫలానన్న, ఈ వారం ఫలానన్న, ఈ వారం ఫలానన్న అని. ఆయనకి ఏది బుద్ధి పుడితే అది చెప్తా ఉంటాడు అనమాట. అది కాదు విషయం, అది కాదు క్రమము. బైబిల్ గ్రంథాన్ని ఒక సిస్టమేటిక్గా ప్రభువు మనకు అరేంజ్ చేసి ఇచ్చిన వరుసలో మనం వాటిని స్టడీ చేయడం ద్వారా, వరుసలో స్టడీ చేస్తే వరుసగా అర్థం అవుతుంది. ఆ వరుస ఎందుకు పెట్టారు అని అంటే మన విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి. కనుక ఈ దినం పాఠంలో మనం ఈ మాట జ్ఞాపకం పెడదాము. గ్రంథాన్ని అరేంజ్ చేసిన విధానాన్ని బట్టి మన విషయాలు వరుసగా చదవడము, ధ్యానం చేయడము మనకు చాలా అవసరమై ఉన్నది. అలా కాకపోతే మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం, మనిషిని ఆలోచనతో అర్థం చేసుకుంటాము. దానివలన లేఖనం యొక్క వాస్తవార్థాన్ని మనం గ్రహించలేము. కనుక ప్రియులారా, అది ఏ కాలానికి సంబంధించింది అన్నది మనం స్పష్టంగా ఎరిగి మనం అర్థం చేసుకోవాలి. ఇందులో మరొక మాట కూడా నేను ముగింపులో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కొన్నిటికి అవి కొంత కాలానికి సంబంధించినవి, అన్ని కాలాలకు సంబంధించినవి లేవు. కాల పరిమితి ఉంటుందన్నమాట కొన్నిటికి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలకు కాల పరిమితి ఉంటుంది. అది ఆ కాలానికే మనం అర్థం చేసుకోవాలి. నేటి కాలానికి మనం వాటిని ఉన్నది ఉన్నట్టుగా పట్టుకురాకూడదు. నేటి కాలానికి ఉన్నది ఉన్నట్టుగా పట్టుకురాకూడదు. ఉదాహరణకు ఒక ఆయన ఎవరు అడిగారంట, ఫాక్స్ గారిని ఎవరిని అడిగారంట, ఎవరో, అయ్యా కయ్యను పెళ్లి చేసుకుంది ఎవరిని అని. కయ్యను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే పక్కోడి భార్యతో నీకేం పనిరా అన్నాడంట ఫాక్స్ గారు. పక్కోడి భార్యతో నీకేం పనిరా అన్నాడంట. అసలు ఆడు ఎందుకు ఆ మాట అడిగాడు అని అంటే, ఇతనికి చెల్లి వరుస ఈ అమ్మాయిని ఈ అబ్బాయి ఇష్టపడ్డాడంట. అందుకని దైవజనుని నోటి వెంట ఏముంది, వాళ్ళ తోడబుట్టినామనే కదా పెళ్లి చేసుకుంది అని అంటే, బైబిల్లో కయ్యను పెళ్లి చేసుకుంటే దేవుడు అంగీకరించాడు కదా, నా పెళ్లి ఎందుకు అంగీకరించడని వాదన పెట్టుకోవాలని చెప్పి వచ్చాడు అంటాడు. అందుకని ఆయన పెద్ద ఆయన దేవుని ఆత్మ ద్వారా పక్కోడి పెళ్ళంతా నీకేం పని అన్నాడంట ఆయన. కాబట్టి చాలాసార్లు ఆ కాలపు కాల పరిమితిని ఎరగకపోతే వ్రాయబడిన సంగతులు, జరిగిన సంఘటనలు కాల పరిమితిని మనం ఎరగకపోతే మరలా మనం దారి తప్పే ప్రమాదం ఉంది. కాల పరిమితిని ఎరిగి మనం ధ్యానం చేద్దాం. అది ఎంతవరకు, ఏ కాలం వరకు అది ఉపయోగించారు అనేది మనకు గ్రంథంలో. అందుకే కొన్ని కాలాల్లో జరిగిన సంఘటనలు, కొన్ని కాలాల్లో ఉపయోగించిన పద్ధతులు మరికొన్ని కాలాల్లో లేవు. ఎందుకనంటే అది అంతవరకే, యూనివర్సల్ కాదు అది. కాబట్టి యూనివర్సల్ కానివి
కొన్ని జాతి పరంగా, ప్రాంతీయ పరంగా, దేశీయ పరంగా ఉన్న సంగతులు మనకు చాలా సంగతులు కనబడతాయి. ఇవన్నీ మనం సరిగ్గా మనము విభజన చేసుకుంటూ ధ్యానం చేయాలి. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు రాశాడు, మీరు సరిగ్గా విభజించండి అని రాశాడు. సరిగ్గా విభజించండి. సరిగ్గా విభజించడము, సరిగ్గా బోధించడము చాలా అవసరము. సరిగ్గా విభజించాలి, సరిగ్గా బోధించాలంటే సరిగ్గా ముందు మనము సంగతులు తెలుసుకోవాలి. దాని కొరకు చాలా శ్రమను మనము పెట్టవలసి ఉంటుంది, కృషి చేయాల్సి ఉంటుంది. ఇది లేకుండా మేము కూడా ఏదో ఒకటి చెప్తాం కాబట్టి మాకు కూడా సమయం ఇవ్వాలని సంఘాల గొడవలు చేసుకుంటే దానివలన సంఘాలు పాడవుతాయి, మనం కూడా పాడవుతాం. ఈ సత్యాలు మనం గ్రహించి లేఖనాల వెలుగులో ముందుకు సాగుతాం. ప్రభువారు మన కొరకు ఈ మాటలు దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మా ముందుంచిన తలంపులను మీరు దీవించండి, అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృపను మాకు దయచేయమని, పాల్గొన్న వారందరిని బట్టి, నాయన నడిపిస్తున్న వారిని బట్టి, నిర్వహిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, లేఖనాలను మేము అర్థం చేసుకోవడంలో, నాయన వాటిని అనుసరించడంలో, బోధించడంలో మీ కృప మెండుగా మాకు దయచేయమని యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. శేఖర్ బాబు నా ప్రార్థన చేస్తారు రాయపూర్ నుంచి. వందనాలన్నా. వందనాలు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి, మీకు ప్రేమ, కనికరం, జాలి, కృప, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి, ఇంతకాలం నాయన 2025 సంవత్సరం చివరి మాసం డిసెంబర్ మాసంలో నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన లోకంలోనికి వెళ్ళక ముందు నాయన నీ సన్నిధిలో చేరి తండ్రి నీ దాసుని నిలబెట్టుకొని నాయన చక్కటి వర్తమానం ఇచ్చినావు. ఎందుకో నాయన వాక్యానుసారంగా మేము జీవించడం నీ కృపంద ఇచ్చేయండి నాయన. ఈ దినం చేరువచ్చిన ప్రతి సహోదరుని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వేణు ముగించండి. వేణు. ఓకే. దేవుని సేవకులు ప్రభాకరణ గారికి వందనాలు చెప్పి సెలవు తీసుకుందాము. అందరికీ వందనాలు.